హలో ఫ్రెండ్స్, నా ఛానల్కి స్వాగతం. 18 మహాపురాణంలో బ్రహ్మపురాణం మొదటిది. బ్రహ్మపురాణం లేక ఇంకో 2 పేరులపై పిలవబడుతుంది. ఒకటి ఆది పురాణం, ఇంకొకటి సౌరపురాణం. బ్రహ్మపురాణం ప్రకారం విశ్వం ఎలా సృష్టించబడిందో తెలుసుకుందాం. నైమిసరణ్య అనే ఒక అందమైన అడవి. ఈ అడవిలో ఋషులు యాగాలని నిర్వహించేవారు. చాలామంది ఋషులు కలిసి ఒక యాగాన్ని మొదలుపెట్టారు. ఈ యాగం 12 సంవత్సరాలు కొనసాగుతుంది. ఈ యాగం జరుగుతుండగా ఒక ఋషికి ఒక సందేహం వచ్చింది. రోమహర్షణ అనే ఋషిని అడుగుతాడు. ఈ ఋషి వేదవ్యాసుడు యొక్క శిష్యుడు. వేదవ్యాసుడి జ్ఞానం అమోఘం. అతను రాసిన గ్రంథాలు మరియు వేదాలు ఇకపై ఎవరూ రాయలేరు, రాయబోరు. మరణం కూడా భయపడుతుంది అతని కొరకు చేరుకోవడానికి. 7 చిరంజీవిలో ఇతను ఒక్కడు ఈ కలియుగంలో మనతోనే ఉన్నాడు. సాక్షాత్తు విష్ణు అవతారం. ఇంకా ఋషి అడిగిన ప్రశ్న ఏమిటంటే, మాకు పురాణాల కథలు చెప్పండి. విశ్వాన్ని ఎవరు సృష్టించారు? మరియు ఎవరు ఈ విశ్వంని సంరక్షిస్తారు? మరియు ఎవరు దీన్ని అంతం చేస్తారు? రోమహర్షణుడు చెప్పడం మొదలుపెట్టాడు. ప్రపంచం ఎలా సృష్టించి పడింది తెలియాలంటే మొదలు బ్రహ్మదేవుడు ఎలా పుట్టాడో తెలుసుకోవాలి. ఎక్కడ చూసినా నీరు. విష్ణు దేవుడు నీటిపై నిద్రిస్తున్నాడు. ఆ నీటిలో ఒక బంగారు గుడ్డు ఉద్భవించింది. అందుకే బ్రహ్మదేవుని స్వయంభూ అని పిలుస్తారు. బ్రహ్మదేవుడు ఆ గూడలోని 1 సంవత్సరం జీవించాడు మరియు గుడ్డుని 2 భాగాలుగా విభజించాడు. పైన ఉన్న భాగం స్వర్గం, కింద ఉన్న భాగంలో భూమి. తర్వాత ఆకాశం, దిశలు, సమయం, భాష మరియు ఇందిరాలు అటు స్వర్గానికి, ఇటు భూమికి సృష్టించాడు. తర్వాత బ్రహ్మదేవుడు యొక్క జ్ఞానంతో 7 ఋషుల్ని సృష్టించాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు రుద్ర పేరుతో ఒక దేవుడిని సృష్టించాడు. ఇంకా మరో ఋషిని కూడా సృష్టించాడు. బ్రహ్మదేవుడు స్వయానా ఒక పురుషుణ్ణి, ఒక స్త్రీని పుట్టించాడు. పురుషుని పేరు స్వయంభువ మను, స్త్రీ పేరు శతరూప. ఇక వీళ్ల ఇద్దరికీ 3 పిల్లల సంతానం కలిగింది. ఒకరి పేరు వీర, ఇంకొకరి పేరు ప్రియవ్రత, ఇంకొకరి పేరు ఉత్తనపడ. ఇలా మన విశ్వం బ్రహ్మపురాణం ప్రకారం సృష్టించబడింది. వీడియో చూసినందుకు థాంక్స్.